అక్కడి పేదలు 10 ఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు పరిష్కరించలేని సమస్యను కాంగ్రెస్ సర్కార్ ఏడాదిన్నరలోనే కొలిక్కి తెచ్చింది. ఎమ్మెల్యే చొరవతోనే ఇదంతా సాధ్యమైందని అంటున్నారు. ఇంతకీ డబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? దశాబ్ద కాలంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యను ఎలా పరిష్కరించారు? బీఆర్ఎస్ పాలకులు ఎందుకు చేయలేకపోయారు? ఉన్నది వందల గృహాలైతే వేల మంది నుంచి వసూళ్ల పర్వానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎందుకు వచ్చాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. కొన్ని చోట్ల దీని అమలు సవ్యంగా సాగినా చాలా ప్రాంతాల్లో సమస్యలకు కారణమైంది. అప్పటి ఎమ్మెల్యేల చేతివాటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం అబాసుపాలైంది. పేదలకు గృహాల ఆశ చూపి అందినంత దండుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. బడుగుల జీవితాలతో కార్పార్టీ ఎమ్మెల్యేలు నేతలు ఆడుకొని బీఆర్ఎస్ను భ్రష్టు పట్టించారన్న విమర్శలు వచ్చాయి. ఇళ్లను నిర్మించినా పంపిణీ చేయలేకపోయింది. వరంగల్లో ఇలాంటి సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం కొలిక్కి తెచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఇష్యూను సెటిల్ చేసేశారు. హన్మకొండ బాలసముద్రంలోని అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్ కాలనీలు ఖాళీ చేయించి బీఆర్ఎస్ పాలకులు గృహాలు నిర్మించారు. 2018లోనే నిర్మాణం పూర్తయినా స్థానిక నాయకుల అవినీతి అక్రమాలతో పంపిణీలో సమస్య వచ్చింది. 592 ఇళ్లు నిర్మిస్తే 3000 మంది దగ్గర 3 లక్షల చొప్పున వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పట్లో వీటిని ఎవరికీ ఇవ్వలేదు. దీంతో పేదల గృహ సముదాయంలో కంప చెట్లు మొలిచి కొన్ని శిథిలావస్థకు చేరాయి. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పలు కథనాలు ప్రసారం చేసింది. అయినా అప్పటి పాలకుల్లో చలనం లేదు. ఫలితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం జాగాలిచ్చిన పేదలు అవస్థలు పడ్డారు. ఇళ్ల సముదాయం పక్కనే గుడిసెలు వేసుకొని ఉంటూ పాములు తేళ్లతో యుద్ధం చేస్తూ దయనీయ జీవితం గడిపారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన నాయిని రాజేందర్ రెడ్డి తనను గెలిపిస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తానని బాలసముద్రం గుడిసె వాసులకు హామీ ఇచ్చారు. ఇక నెగ్గిన తర్వాత జనం ఒక పట్టాన ఊరుకోలేదు. నిర్మించింది కేవలం 592 గృహాలు. కానీ జాబితాలో ఉన్నది 3000 మంది పైచిలుకు. దీంతో వారంతా ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కారు పార్టీ నేతలకు లక్షలు ఇచ్చి నిండా మునిగిపోయామని తమ గోడు వెళ్లబోసుకున్నారు. కానీ అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలంటారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నిజమైన లబ్ధిదారులకే ఇస్తానని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేయడంతో మిగిలిన వారు నిరాశ నిస్పృహలకు గురయ్యారు. ఈ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన వారిని ఎంపిక చేయడానికి ఏడాది సమయం పట్టింది. ఎట్టకేలకు 10 ఏళ్లకు పంపిణీ చేశారు. దీంతో ఏళ్లుగా పేరుకుపోయిన పేదల ఇళ్ల సమస్యకు పరిష్కారం దొరికినట్టయింది. సమస్య పరిష్కారం కావడంతో లబ్ధిదారులు సంతోషించారు. మొత్తం 37 బ్లాకులుగా 4 అంతస్తుల్లో ఒక దాంట్లో 16 ఇళ్ల చొప్పున నిర్మించారు. హన్మకొండ నడిబొడ్డున గజం ₹1,00,000 ఉన్న ఏరియాలో ఒక్కొక్కటి 59 గజాల్లో నిర్మించారు. యూనిట్ 59 లక్షలు ఉంటుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం పేదలకు ఇచ్చిన గిఫ్ట్ అన్నది కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎట్టకేలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఇష్యూ సెటిల్ అవ్వడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. మొత్తానికి వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డబుల్ షూటర్ అని ప్రశంసలు అందుకుంటున్నారు.